ఇక జై కేసీఆర్ జై హో బీఆర్ఎస్ నినాదాలతో హైదరాబాద్ హోరెత్తుతోంది. జనమంతా బీఆర్ఎస్ పాలననే కోరుకుంటున్నారు. కేసీఆర్ మళ్లీ సీఎం కావాలన్న నినాదం ప్రతిధ్వనిస్తోంది. ఇటీవల జరిగిన వినాయక నిమజ్జనోత్సవమే అందుకు ప్రత్యక్ష నిదర్శనం. అంతటి నిమజ్జనంలోనూ పరిపూర్ణమైన ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడుతున్న వేళ సారే రావాలంటూ పాటలు ప్రతిధ్వనించాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి రాబోతున్న ఉప ఎన్నికల్లో ఇదే చాటి చెప్పేందుకు జనమంతా సిద్ధంగా ఉన్నారు. జూబ్లీహిల్స్ లో ఎక్కడా బీఆర్ఎస్ మీటింగ్ నిర్వహించినా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. రైట్ గా దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, రైట్ జూబ్లీహిల్స్ లో రాబోయే ఉప ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున సిద్ధమవుతున్నారు. మొత్తంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పుడు ఎక్కడ చూసినా రేవంత్ వైఫల్యాలపైనే చర్చ జరుగుతుంది. మాయా మాటలతో మోసం చేసి కాంగ్రెస్ కు తగిన శాసన చేసేందుకు జనమంతా సిద్ధంగా ఉన్నారు. అబద్ధాల రేవంత్ సర్కార్ మూతోడు జవాబిస్తామని ప్రజలు తేల్చి చెబుతున్నారు. ఏదైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముఖ్యంగా చెప్పాలంటే మైనార్టీ ఓట్లు కీలకంగా ఉంటాయి. ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 33% మైనార్టీ ఓట్లు కీలకం కానున్నాయి. కాబట్టి పోయినసారి దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మైనార్టీలు వన్ సైడ్ గా సపోర్ట్ చేసి భారీ మెజార్టీ అందించారు. అదే సత్తాను ఈసారిగా చాటుతామని మైనార్టీలు చెబుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఏదైతే దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి తగిన శాస్త్రీయ ఎన్నికలు చెప్తామని జూబ్లీహిల్స్ ఓటర్లు చెబుతున్నారు. వాడవాడలో ఎక్కడ చూసినా బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి తమకు కనబడుతుందని స్థానికులు అంటున్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 20 నెలలు గడుస్తున్నా స్థానికంగా ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమది సెక్యులర్ ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ 20 నెలలు గడుస్తున్న ఒక్క మైనార్టీ నేతను కూడా మంత్రిగా లేదని ఓ పక్క మైనార్టీ ఓటర్లు ప్రభుత్వానికి నేరుగా ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హైడ్రా కావచ్చు, మూసీ పేర్లతో రేవంత్ సర్కార్ పేదల ఇళ్లను కూల్చి గూడు లేకుండా చేసిందని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. ఏదైతే రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని జూబ్లీహిల్స్ ప్రజలు తేల్చి చెబుతున్నారు. మరోవైపు జనమంతా బీఆర్ఎస్ పాలననే కోరుకుంటున్నారు. ఏదైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి రాబోతున్న ఉప ఎన్నికల్లో ఇదే చాటి చెప్పేందుకు జనమంతా సిద్ధంగా ఉన్నారు. మరోవైపు జూబ్లీహిల్స్ లో ఎక్కడ బీఆర్ఎస్ మీటింగ్ నిర్వహించిన ప్రజలు తండోపతండాలతో వచ్చి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం వరుస విజయాలతో జోరు మీద ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఈసారి కూడా ప్రత్యర్థులను కంగారెత్తించడానికి రెడీ అవుతుంది. మరోసారి నియోజకవర్గంలో గులాబీ జెండా రెపరెపలాడించేందుకు సిద్ధమవుతుంది. 3 సార్లు గెలిచి హార్టెడ్ రికార్డు నమోదు చేసిన మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రానున్న నేపథ్యంలో గోపీనాథ్ సేవలను జనమంతా గుర్తు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమం కోసం ఆయన పరితపించిన తీరును కొనియాడుతున్నారు. ఏదైతే గోపీనాథ్ మా మధ్యలో లేకపోయినా తమ సేవలను ఉంటాయని ప్రజలు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జూబ్లీహిల్స్ అభివృద్ధిలో దూసుకుపోయింది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ నాయకత్వం గడప గడపకు అభివృద్ధి కావచ్చు, సంక్షేమం చేరిందని స్థానికులు అంటున్నారు. ప్రతి ఇంటికి సంక్షేమం అంది, పెన్షన్లు, ఏదైతే రంజాన్ తోఫాలు, బతుకమ్మ చీరలు, ప్రతి పథకం అర్హులైన లబ్ధిదారులకు అందేలా గోపీనాథ్ అనినిత్యం శ్రమించారని ఇక్కడ జనం గుర్తు చేసుకుంటున్నారు. మాగంటి మా మధ్యలో లేకపోయినా కానీ మాగంటి సేవలు మా మధ్యలో ఉన్నాయని ప్రజలు తేల్చి చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధిలో తనదైన ముద్ర వేసిన మాగంటికి జనమంతా గోపీనాథ్ కు నివాళి అర్పిస్తున్న గులాబీ జెండాతోనే అభివృద్ధి సాధ్యమని తెలిసి చెబుతున్నారు. కాంగ్రెస్ పాలనలో నిత్యం మత విద్వేషాలు కావచ్చు, చీటికి మాటికి కులాల కంపట్లు కావచ్చు, ఇది హస్తం పాలనలో హైదరాబాద్ అనుభవాలు దీంతో జనమంతా రేవంత్ సర్కార్ పై మండిపడుతున్న పరిస్థితి ఉంది. కులం బంగారం ఏమైందని నిలదీస్తున్న పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనపడుతుంది. మాకొద్దు ఈ కాంగ్రెస్ పాలన అని నిప్పులు చెరుగుతున్నారు. ఏది ఏమైనా హామీలన్నింటినీ తుంగలు తొక్కిన కాంగ్రెస్ కు తగిన శాస్తి తప్పదని ఇక్కడ స్థానికులు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. అందుకే ఎవరైనా మాటలు చెప్పినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు బీఆర్ఎస్ కి అండంగా ఉంటామని కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని స్థానికులు తెలిసి చెప్తున్న పరిస్థితి ఉంది. అమూల్య, రైట్, థ్యాంక్ యూ యాసర్.